ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒక గాడిదని తీసుకొని వారు ఇద్దరు కూడా పల్లెటూరు మార్గమున నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే కొంత దూరం వెళ్ళగానే ఎవడో ఒకడు ఎదురొచ్చి, అయ్యా అసలు మీకైనా బుద్ధుందా, అసలు బుద్ధుందా మీకు? గాడిదని మీరు నడిపిస్తూ ఉన్నారు, మీరు కూడా నడుచుకుంటూ వస్తున్నారు. సరే మీరు నడుస్తామంటే గాడిదకి ఏమైనా పని చెప్తారంటే గాడిదకి కూడా మీరు ఏం పని చెప్పలేదు, గాడిదని కూడా నడిపించుకొని వెళ్ళిపోతున్నారు, మీకేమైనా బుద్ధుందా అని చెప్పిన వెంటనే వాళ్ళు అనుకున్నారు, ఓహో గాడిదను నడిపించుకుంటా రాకూడదు అనుకుంటాను, గాడిద మీద ఎవరొకరు కూర్చోవచ్చు కదా అని ఆ యొక్క వ్యక్తి చెప్పినప్పుడు, అవును కదా, గాడిదను మన ఖాళీగా నడిపించకూడదు, ఎవరొకరు దాని మీద కూర్చుని వెళ్ళాలి కదా, నిజంగానే గాడిదను మనం నడిపించుకుంటూ వస్తున్నామని ఏమంటే ఆ కొడుకు స్పందించి, నాన్నగారు మీరు చాలా పెద్దవారు కనుక, వయసులో పెద్దవారు కనుక, మీరు ఎక్కువ నడవలేరు కనుక దయచేసి మీరు ఈ గాడిద మీద కూర్చుండి, నేను నడుచుకుంటూ వస్తానని ఆ తండ్రిని ఏం చేస్తున్నాడంటే ఈ కుమారుడు గాడిద మీదకి ఎక్కించాడండి. ఈ గాడిద మీదకి ఎక్కించినప్పుడు కొంత దూరం వెళ్ళినటువంటి తర్వాత మరొక వ్యక్తి ఎదురైపోయి ఆ వ్యక్తి చెప్తున్నాడు, అయ్యా అరే నీకేమైనా బుద్ధుందా ఆయన చెప్పి ఆ తండ్రితో మాట్లాడుతున్నాడు, అసలు నీకేమైనా బుద్ధుందా, గాడిదలాగా ఉన్నావు, గాడిద మీద కూర్చొని కన్న కొడుకును నడిపిస్తూ అసలు ఏమైనా బుద్ధుందా నీకు, అసలు నువ్వు గాడిదలాగా ఉండి నువ్వు గాడిద మీద కూర్చోటం ఏంటి, దున్నపోతులాగా ఉన్నావు, నువ్వు నడిచి కుమార్ని నువ్వు గాడిద మీద ఎక్కించవచ్చు కదా అని ఇంకొక వ్యక్తి చెప్పినప్పుడు, ఓహో అవునేమో, కుమార్ని గాడిద మీద కూర్చోబెట్టి నడిపించాలేమో అని ఆ తండ్రి దిగి, నా కుమారుడా నేను ఇదిగో నువ్వు గాడిద మీద కూర్చున్నానా, నేను నడుచుకుంటూ వస్తానని ఆ తండ్రి గాడిద మీద నుంచి దిగి ఈ కుమార్ని గాడిద మీద కూర్చోబెట్టాడండి. ఆ గాడిద మీద కూర్చోబెట్టినప్పుడు కొంత దూరం వెళ్ళేసరికి ఇంకొక వ్యక్తి ఎదురయ్యి, అరే నీకేమైనా బుద్ధి ఉందా, గాడిదలాగా ఉండి గాడిద మీద కూర్చున్నావు, కన్న తండ్రిని నడిపిస్తున్నావు, నువ్వు యవ్వన కాలంలో ఉన్నావు, చాలా బలంగా ఉన్నావు, ఇంత బలవంతుడివి గాడిద మీద ఎక్కి కూర్చున్నావు, నీకేమైనా బుద్ధి ఉంది రాసులు, కన్న తండ్రిని నడిపిస్తావు, ఏం మనిషివిరా నువ్వు అని ఆ యొక్క యవనస్తుని అనగానే ఆ కుమారుడు కూడా దిగిపోయాడు. ఇప్పుడు ఏం చేయలేక వాళ్ళు అసలు ఏం చేయలే, ఏం కలిగి ఉన్నాడు, ఒకడు చూడబోతేనేమో తండ్రి గాడిదను ఒంటరిగా నడిపించొద్దని చెప్పాడు, ఇంకొకడు చూస్తేనేమో తండ్రిని గాడిద మీద ఎక్కితే ఆ తండ్రి గాడిద మీద ఎక్కడం ఆ యొక్క వ్యక్తికి ఇష్టం లేదు, ఇంకొకడు చూస్తేనేమో కొడుకు గాడిద మీద కూర్చోవడం ఇష్టం లేదు. మరి ఏం చేయాలి ఆ యొక్క వ్యక్తులు మీరే చెప్పండి, వాళ్ళు ఏం చేయాలి, ఏమి వారు కలిగి ఉండాలి? ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారండి, ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. అందుకోసమే నిందలు మన మీద మోపుతారు, అవగాహన అనేటటువంటిది వారికి లోపం అనేటటువంటి ఉంది కనుకనే ఈ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఎంత మంచివాడమైనా సరే నీ మీద నిందలు మోపేవారు ఉండరు అనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా మనం తెలుసుకోవాలండి. మనం ఎంత మంచివారమైనా ఎంత నీతిమంతులమైనా కానీ సరే మన మీద ఈ లోకంలో మనుషులు నిందలు మోపేవారు ఉంటారు అనే సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూడగలిగినట్లయితే ఒక గాడిదను సాధారణంగా నడిపించుకుని వెళ్ళిపోతే ఒక వ్యక్తికి అది ఇష్టంగా లేదు, ఆ వ్యక్తి దృష్టిలో అది మంచిగా అనిపించలా. అదే రీతిగా ఆ యొక్క గాడిద మీద తండ్రి ఎక్కితే ఇంకొకరికి అది మంచిగా అనిపించలా. అదే రీతిగా ఆ గాడిద మీద కుమారుడు ఎక్కితే ఇంకొకరికి అది మంచిగా అనిపించట్లా. మరి ఏది మంచిది, వారు ఏం చేయాలంటే వారికి ఏమి కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. ఈ రోజున లోకములో మనం ఉన్నాము కనుకనే లోకములో మనుషులు ఈలాగా స్పందిస్తూ ఉంటారు, ఈ రీతిగా నిందలు మోపుతూ ఉంటారు. ఒకటి ఇష్టం ఉంటే మరొకటి ఇష్టం ఉండాల్సిన పని లేదు. అందుకనే ఒకవేళ మనుషులందరికీ ఒకటే కనుక ఇష్టమైనట్లయితే ఈ లోకంలో అనేకమైనటువంటి షాపింగ్ మాల్స్, అనేకమైనటువంటి డీమార్ట్లు కావచ్చు, లేకపోతే ఇంకా పెద్ద పెద్దవన్నీ కూడా ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఒక్కటే ఇష్టం అనుకో, ఒకటే వైట్ కలర్ ఇష్టం అనుకో, అందరు కూడా వైట్ వేసుకునేటువంటి వారే. కానీ ఈ మనుషులందరూ కూడా అలా లేరు, ప్రతి ఒక్కరు కూడా వారి ఇష్టాలు అనేటటువంటివి వారికి ఉంటాయి. ఒకరు మనం చూడగలిగిన